ఫ్లవర్ కటింగ్ అవుతుంది. అంటే అదే ఫ్లవర్స్ డెకరేషన్ కోసం కట్ చేస్తున్నాను. సో ఒకలా కట్ చేద్దాం అనుకున్నాం కానీ షేప్ ఇంకొకలాగా వచ్చేసింది. కట్ చేసి సెట్ చేయాలి. ఇగో ఇలా విడదీయాలి. అదిగోండి అలా వచ్చింది ఫ్లవర్, బాగుంది కదా. సో ఇది ఏం షేప్ అవుతుంది? రౌండ్ కట్ చేసి డైమండ్ కట్ చేసి అది రౌండ్ అవుతుంది అనుకున్నా కానీ అలా వచ్చింది. సో అలా కట్ చేసి తిప్పాలండి. తిప్పేసి అప్పుడు దాన్ని మళ్ళీ అతికించాలన్నమాట. అతికిస్తే అప్పుడు ఒక ఫ్లవర్ అవుతుంది, సన్ఫ్లవర్ లాగా. సన్ఫ్లవర్ కాదు, సన్ఫ్లవర్ లాగా. చామంతి, పూబంతి, ఏ బంతి అనుకున్నా మీ ఇష్టం. చెప్పించిన తర్వాత చెప్పింది. ఇంకోటి మీ ఫ్లవర్ అయితే కట్ చేసాం, అది మీ ఫ్లవర్ అని మాకు అర్థమవుతుంది. కట్ చేసి ఇచ్చిన వరకేనండి. తర్వాత దాన్ని మొక్క చేయడం అతికించడం మా అక్క పని అనమాట. నేను కష్టమే నాకు అప్డేట్ అవుతుంది. సన్ఫ్లవర్ అనుకున్నాను. సో మధ్యలో ఇది ఒక ఫ్లవర్ వచ్చింది. సో అందుకే డౌట్ వచ్చింది మళ్ళీ ఇది ఏం ఫ్లవర్ అనేది. సో ఇదిగోండి ఫ్లవర్. అక్కడ బయటన లైటింగ్ పెట్టాం కదండి, ఆ లైటింగ్ పెట్టిన దగ్గర ఈ పక్కన గోడని చూసారా, అక్కడే మేము డెకరేషన్ చేస్తాం. యాక్చువల్లీ ఫస్ట్లో మేము ఏంటంటే లోపల డెకరేషన్ చేసేదండి. సో ఇలా డెకరేషన్ చేయడం వల్ల బయట వాళ్ళందరూ మీరు చాలా బాగా చేస్తారు కదండి క్రిస్మస్కి డెకరేషన్ అని చెప్పి పాపం కింద నుండి అక్కడ నుండి చూసారంటే చిన్నది వాళ్ళకి కనిపించేది హ్యాంగింగ్. అప్పుడు మేము అనుకున్నా వీళ్ళు ఎంత సరదా పడుతున్నాయి కదా, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం చెప్పేసి ఇంకా అప్పుడు నుండి మేము ఏం చేస్తాం అంటే బయటని డెకరేషన్ చేస్తున్నాం. సో బయటని చేయడం వల్ల ఏంటంటే వాళ్ళందరికీ నచ్చుతుంది, వాళ్ళు చూస్తారు, స్కూల్లో పిల్లలు చూస్తూ ఉంటారు. సో అందుకే అదే కదండి బాగుంటుంది. అందుకే ఇంకా మేము బయటన డెకరేషన్ చేయడం మొదలు పెట్టాము. సో అది కూడా మీకు చూపిస్తాను చేసేటప్పుడు. ఇప్పుడు ఫ్లవర్ మాత్రం రెడీ చేస్తున్నాం. మా సింధి ఏమో గోల ఆడేసి, సింధి ఇప్పటివరకు ఇవ్వండి షేప్ ఇచ్చిందంటే మేము ఈ షేప్ ఇస్తుంటే నాకెందుకు రాదు, మీరు ఇంత కష్టపడి కత్తెరతో కట్ చేస్తున్నారు కదా, నేను సింపుల్గా కట్ చేస్తానని చెప్పి చూడండి ఎన్ని ముక్కలు చేసి పడిస్తుంది పిల్ల. సో ఫ్లవర్స్ కటింగ్ అయిపోయిందండి. ఫ్లవర్స్ కటింగ్ చేసి మీకు చూపించాను కదా. ఇప్పుడు ఏమొచ్చి ఈ రిబ్బన్స్కి అన్నీ మేము బాల్స్, బెల్ట్స్, తర్వాత డోలక్, డమ్ముడు అవన్నీ సెట్ చేస్తున్నాం. సో ఇదిగోండి ఇప్పుడు మేము బయటకు వచ్చేసాం. ఇక్కడే మేము డెకరేషన్ చేస్తాం. సో ఈ ప్లేస్లోనే బాగుంటుంది, ఇక్కడ పెడితే అందరి వీళ్ళకి నచ్చుతుంది, పిల్లలకి చాలా ఇష్టమండి, చూస్తూ ఉంటారు. తర్వాత ఇది ఏంటి సెంటర్ స్కూల్ మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, బాగుంది అక్క సూపర్గా ఉంది అని చెప్తూ ఉంటారు. సో అది అందుకే మేము ఎప్పుడు ఇక్కడే చేస్తాం. ఇదే మా డెకరేషన్. సో ఇది ఇగో అమ్మ అక్కడ ఉంది సీజన్. సో ఇలాగా ఇవన్నీ మా అక్క అన్నీ ఇది ఇలాగా దీన్ని తీసుకున్నాం కదండి, దీన్ని ఇవన్నీ ఇక్కడ పెడుతున్నారు. ఇది సెట్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా వస్తుంది, కాకపోతే ఇక్కడ వెరైటీగా ఉంటుంది. దానికి బాల్స్, గిఫ్ట్ అవి ఉంటాయి కదండి, బెల్ట్స్ అవన్నీ పెట్టినాం అనమాట, పెడుతుంటారు. ఇక్కడ ఏంటి ప్లెయిన్ ఇలా డెకరేషన్ చేస్తున్నాం. సో ఈ ఐడియా అంతా, ఈ క్రియేషన్ అంతా మా సిస్టరేనండి, మా అక్కే. తనే అన్నీ చేస్తూ ఉంటారు ప్రతిదీ. సో మా సిస్టర్ ఇది పెట్టదండి డబుల్ టేపు. సో ఈ టేపు కూడా పెట్టండి అక్క అంటే నాకు డైరెక్షన్ ఇస్తాను, నువ్వు పెట్టమన్నా అంటే నేను పెడతాను. అయితే లేక నేను పెడతాను, నేను వదిలేసి వెళ్ళిపోయాను పెట్టుకోమని. ఇక లైట్ ఆన్ నేను అక్కడ
ఏపు చుట్టానండి. సో లైట్ ఆన్ చేయడం మానేస్తాను. దీని పనులన్నీ అలాగే ఉంటాయి. అంటే నేను మీకోసం ఆలోచించి అంటే ఎక్కడైనా ఒక జాయింట్ లేకపోతే షాక్ పడుతుందేమో అని భయంతోనే మొత్తం అయిపోయింది తర్వాత వేద్దామని. కానీ వీళ్ళు ఇంతలోనే నాకు గాలి తీస్తుంది. సరే ఓకే పనులు అలాగే అవుతున్నాయి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ మేమంతా కష్టపడి మేమందరూ అక్క నేను మా తమ్ముడు గ్రేసీ మేమందరూ కలిసి కష్టపడి ఎంతో కష్టపడి ఇవ్వండి ఈ డెకరేషన్ చేస్తాం. ఇదే మా డెకరేషన్ క్రిస్మస్ది. చూసారు అందరూ ఎలా కలిసాం. టేస్ట్ చూసారు ఎలాగైపోయింది కదండి. మా అక్క డైరెక్షన్ మొత్తం అంతా ప్రొడ్యూషన్ డైరెక్షన్ క్రియేషన్ మొత్తం అంతా మా సిస్టరే. మేమందరూ హెల్పర్స్ ఎవరికి హెల్పర్స్ అనమాట. 9 స్టార్ట్ చేసాము. 9 o'clock స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసేప్పుడు 1:45 అవుతుంది. ఈ టైం వరకు మేము ఈ డెకరేషన్ చేసుకుని ఉన్నాం. క్రిస్మస్ మొత్తం అంతా చూపిస్తాను చూడండి. ఇక మా తమ్ముడు చూడండి మేము ఇక్కడ కష్టపడ్డాం కదా, తన మిగతా అక్కడ సర్దేస్తున్నాడు. తమ్ముడు పైకి ఎక్కి మా తమ్ముడు అన్నీ పెట్టారండి అవన్నీ. సో ఐడియా అంతా మా సిస్టర్ ఇవన్నీ తీసుకొచ్చి రావడం, దీని ఏదో కావాలో అవన్నీ మొత్తం మా సిస్టర్. సో ట్రీ మాత్రం నేనే రెడీ చేశాను. ట్రీ మాత్రం మా పిన్ని రెడీ నేను మా తమ్ముడు నాకు మా తమ్ముడు ఇక్కడ చేసుకొని మా అక్కకి ఏమించి ఇక్కడ గ్రేసీ, నాకు అక్కడ మా తమ్ముడు. సో మమ్మల్ని చూస్తూ ముడిసిపోతూ కూర్చుని మా పప్పీస్ అక్కడ నుంచి బ్రౌనీ, అక్కడ నుంచి శాండీ, ఇక్కడ నుంచి సింధీ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాంబు పేలు అయిన పారిపోయింది లోపలికి. ఈ టైం వరకు బెలూన్స్ చాలా ఎక్కువ చేసాం, కానీ ఆయన ఏం చేశారంటే సేల్ చేసినారు, మాకు ఓల్డ్ స్టాక్ ఇచ్చారండి బెలూన్ అన్నీ పేలిపోయి. సో మళ్ళీ ఇవి షైనింగ్ బెలూన్స్ అనమాట. సో వాళ్ళు ఏమించి మాకు ఇలా ఇస్తారు బెలూన్స్. సో కొంచెం కంగారు ఉంటుంది కదండి షాపింగ్ చేసేటప్పుడు, దానిలో మేము చూసుకోలేదు. సో మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కొని తేవాలన్నమాట. సో ఇది లైటింగ్స్, ఇవన్నీ డెకరేషన్. ఇవి హీలియం బెలూన్స్. సో ఇలాగా లైటింగ్స్ మేము చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇదేండి మా డెకరేషన్ క్రిస్మస్ది. సో ఇంతవరకు కష్టపడి చేసాం, మీకు చూపిస్తాం. సో ఎలాగుందో తప్పకుండా లైక్ చేసి చెప్పండి. అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి. సో కంటిన్యూ వ్యూ, ఎందుకంటే నేను ఇంకా అన్నీ క్రిస్మస్కి మేము అన్నీ ఏమి వంటలు అవి కూడా పెడుతూ ఉంటాను. సో ఈ డెకరేషన్ అయిపోయింది. మా నాన్నగారు కూడా వచ్చి చూస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మా డాడీ ఇలాగే మేము డెకరేషన్ చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి చూసి కూర్చొని చెప్తూ ఉంటారు, ఇది బాగలేదు ఇలా పెట్టండి అలా పెట్టండి అని. సో ఇప్పుడైతే డాడీ లాస్ట్లో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చారు చూడడానికి. డాడీ బాగుందా డాడీ? బాగుందంట. సో ఆర్మీ మిలిటరీ మ్యాన్ మా నాన్నగారు వచ్చి బయటని కూర్చుని. ఇదిగోండి ఈరోజు అంతా మేము ఈ కర్టన్స్ అన్ని చేంజ్ చేస్తున్నాం. సో మా షాపింగ్ అయితే చూపించలేదు, ఎందుకంటే చూపించడం కావలేదు, చాలా హరిబిరిగా అయిపోయింది అందుకే. సో ఇప్పుడైతే ఇవ్వండి ఈ కర్టన్స్ మేము అన్నీ మార్చేస్తున్నాం. సో ఇవన్నీ ఇది చేస్తున్నాం. సో ఇవ్వండి ఇవన్నీ చూడండి
ఈ పెయింట్ కూడా ఫస్ట్ ఎల్లో ఉండేది కదండి, సో ఇప్పుడు ఎల్లో కలర్ తీసి సో ఈ గ్రీన్ వేసాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ డెకరేషన్లో ఉన్నాం మేము అన్ని సర్ది, ఎందుకంటే ఈరోజు క్యారల్స్ వస్తుంది చెప్పాం కదండి, సో అందుకే ఇవన్నీ డెకరేషన్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఎలాగుందో చూడండి, ఈ లుక్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నీ మారుస్తున్నాం, కర్టన్స్ అన్నీ అన్నాం కదా, ఇదిగోండి కర్టన్స్ అన్నీ మార్చాం. సో ఈరోజు అంతా మొత్తం చేంజ్ చేస్తాం అనమాట. కర్టన్స్ తీసి ఇవే మేము కొత్తవి కొన్నామని చెప్పాం కదండి, సో ఇవన్నీ ఈ కర్టన్సే మేము కొన్నాం. దివాన్ సెట్ ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇగో ఫ్రెండ్స్ ఇవి కర్టన్స్, సో కొత్త కర్టన్స్ అనమాట. సో ఇలాగ ఫ్లవర్ లాగా పెట్టాం, బాగుంటుంది కదండి ఈ ఫ్లవర్స్. సో బాగా లాంగ్ అయిపోతుంది అనమాట, సో ఇలాగ దీనికి పెట్టాం. ఇవ్వండి కర్టన్స్, ఇవి కర్టన్స్ అండి. సో ఇవ్వండి ఇది దివాన్ సెట్. సో బ్లూ కలర్ ఈసారి మేము తీసుకున్నాం కవర్స్ అదిని. ఇది మాత్రం మేము ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాం, చాలా బాగుంది. ఆన్లైన్లో ఎలాగైతే ఉందో అలాగే బయటన కూడా షైనింగ్ అది చాలా బాగుంది. సో ఇదిగోండి దివాన్ సెట్ బ్లూ కలరు. సో ఇలా తీసాం. సో ఇది డెకరేషన్ అండ్ ఇది దివాన్ సెట్ అండి. దివాన్ సెట్ ఈ కలర్ డార్క్ అంటే లైట్ బ్లూ సోఫా సెట్ కలర్లో లేకపోతే ఈ బ్లూ కలర్ తీసుకున్న డార్క్. సో ఇదిగోండి చాలా బాగుంది చూడండి. ఇదిగోండి సోఫా దివాన్ కాట్కి కటన్కి అలాగే మ్యాచ్ అయ్యేలాగా బ్లూ దానికి సెట్ అయ్యేలా తీసుకున్నాం. సో ఇవ్వండి ఇవి ఇలాగా నేను తీసాను. సో ఇవ్వండి ఇక్కడ ఈ సోఫా సెట్ ఇలాగా బాగానుంది. సో ఇవన్నమాట. సో ఇక్కడ కటన్ ఇది, ఈ బెడ్ సెట్ బ్లూ కలరు, సో మ్యాచ్ అయ్యేలాగా ఇలాగా ఇదంతా డెకరేషన్ అంతా క్లీనింగ్ చేసుకుని మొత్తం అంతా కర్టన్స్ అన్నీ ఇలా మార్చుకున్నాను అనమాట. సో